వాళ్ళని ఫాలో అవుతున్నాం కదా, వీళ్ళందరూ అన్యులు కాదా? మరి వాళ్ళని ఎందుకు ఫాలో అవుతున్నారు? ఒక ప్రక్క ఒక న్యాయం, మరొక ప్రక్క మరొక న్యాయమా? ఎవడు చెప్పండి విమర్శించున్నాం? దేవుని స్వరం విని, దేవుని యొక్క పిలుపందుకుని, ఎన్నో కష్టాలను నష్టాలను ఓర్చుకుని, దేవుని చేత నీళ్లతో కాదు అగ్నితో ఆత్మతో అభిషేకించబడేటువంటి వారు అనేకులు ఉన్నాము అని చెప్పడానికి యేసు ప్రభు వారు ఒక ప్రతీక, ఒక ప్రదర్శన ఆయన చెప్తున్నాడు చక్కని మాటలు. మీరు అబ్రాహాము సంతానం కాదు, మీరు ఆయనలో ప్రవర్తించలేదు, ఆయనలో మాట్లాడలేదు, ఆయనలో భక్తి చేయట్లేదు, ఆయనలో ప్రార్థించట్లేదు, ఆయనలో మీరు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండట్లేదు. మీరు క్రైస్తవులు కాదు. మారు మనసు పొందుడే క్రైస్తవుడు. అది అబ్రాహ్ముడుగా, లేకపోతే యాకోబుడుగా, లేకపోతే యేసు ప్రభువుడుగా కాదు. మారు మనసు ఎవరు పొందాడు? వాడే దేవుని, వాడు దేవుని సంబంధం. మారు మనసు లేనటువంటి వాడు సాతాను. ఇది ఇంట్రొడక్షన్ మాత్రమే. పాత నిబంధనలను పెడితే మొదటి సమయం 22 మొదటి 7 వచనాల్లో దావీదు పక్షమున 400 మంది ఉన్నారు. మొట్టమొదటి వచ్చిన చదువున్నా సౌలు చేతుల నుండి, తన శత్రువులందరి చేతుల నుండి దావీదు ఈ కీర్తన కండి సౌలు చేతుల నుంచి తప్పించబడినప్పుడు, ఆయన శత్రువుల చేతుల నుంచి తప్పించబడినప్పుడు చెప్పినటువంటి మాటలు అంటారు కదా, ఇవన్నీ కూడా ఆయన చెప్పినటువంటి మాటలు. దావీదు ఎవరు? యూదుడు. సౌలు ఎవరు? బెన్యామీను గోత్రీయుడు. మాకు రాజు కావాలి, సమూయేలు సరిపోడని వీళ్ళు ఎగిరి గంతేస్తే యెహోవా దేవుడు మొట్టమొదటిగా సౌలు అనేటువంటి రాజుని పొలాలంట గుర్రాల వేసుకునేవాడిని, స్వాధీనం చేసేవాడిని రాజుగా ఇచ్చారు. ఆయన మనసులో ఆ గుర్రపు స్వారీ పోలేదనుకుంటా. నేనే గెలవాలనేటువంటి తాపత్రయం, నేనే ఉండాలనేటువంటి ఆశ. అతను చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకంగా ఉన్నాడు. యుద్ధాలు చేయమంటే అక్కడ ఉన్న స్త్రీల్ని, అక్కడ ఉన్న బంగారాన్ని, అక్కడ ఉన్న వెండిని దొంగిలించేవాడు, దాచేసుకునేవాడు. దేవుడు అడిగితే అబ్బే లేదండి, నేను ఎప్పుడు చేశానట్లా, నేను ఎప్పుడు దొంగిలించాను అని అబద్ధాలు అడిగాడు. దేవునికి అసహ్యం వేసి దావీదును అభిషేకించడానికి సమూయేలు పంపిస్తామంటే సమూయేలు భయపడ్డాడు. అటు కూర్చున్నాడు, నాకు కొట్టి చంపేస్తాడు బాబా, నేను వెళ్ళను, వెళ్ళువయ్యా, నీకు ఎందుకు నేను ఉన్నానున్నా. వెళ్తాడు, 2 చేపలు పట్టుకుని అక్కడ ఉన్న వారందరినీ చూపిస్తాడు. వీళ్ళు ఎవరు కాదు. మరి ఇంకెవరుంటే ప్రభు, ఎవరు లేరు ఇక్కడ, మా ఇంట్లోకి ఎవరు లేరు, ఉన్నాడు కదా బాలితనం చేస్తాడు కదా పొలంలో, పిలిచాడు. ఇతనే యెహోవా దేవుడు చెప్పాడు, ఇతనే నేను అభిషేకించబోతున్నటువంటి దావీదు, ఈ 12 గోత్రాలకు రాజు ఇతనే, ఇతగాడే. చర్చ్ పాలిటిక్స్. ఆయన గొర్రెలు కాపరిగా కుటుంబం నుంచి, ఆ పట్టణం నుంచి బయట ఉండడానికి గోల్డ్ ఇష్టమే ఉంటాయి. ఆయన ఏదో సరదాగా గొర్రెలు కావడానికి వెళ్ళిన కుటుంబం అంతా తండ్రి. చర్చ్ పాలిటిక్స్లో భాగంగా ఆయన సన్నిహిత విషయంలో ఒక మెంబర్గా ఉండాలంటే వారికి 2 భార్యలు ఉండకూడదు, లేక ఇతర పిల్లలు ఉండకూడదు అనేటువంటి నేపథ్యంలో ఆయన సొంత భార్య కుమారుడైనప్పటికీ తండ్రి గారి యొక్క యోగ్యతను కాపాడటం వరకు, కిరీటం కాపాడటం వరకు, ప్రఖ్యాతిని పెంచడం వరకు వాళ్ళ తల్లి ఈ కుమారుడు అంటే పేరు దావీదు, తల్లి దావీదు. అందులో భాగంగా దావీదుని పిలుచుకొచ్చి దేవుడు అభిషేకించుకున్నాడు. డబ్బాలు కొట్టేటువంటి సౌలే ఆయన బయటనిచ్చాడు. అక్షంతలేసి మొదలుకొని, అంటే మనం వాడి భాషలో చెప్తున్నాం, పరుగులే పరుగులు. ఎందుకని? సౌలుకు వేలకొలది చేసేది దావీదుకి 10,000 కొలది చేసేది.
తీసి ఏమైనా అనుకున్నాడు, ప్రతి క్షణము ఒక పోరాటం, కత్తులు విసరటం, పరుగు పెట్టించడం, మట్టు పెట్టించడానికి ప్రయత్నించడం. దావీదు బాల్యంలోనే సింహాలను పిగిల్చినట్లుగా, సింహపు వాళ్ళను చీల్చినట్లుగా సౌలును చంపడం అతనికి పెద్ద లెక్కేమి. ఆఫ్టర్ ఆల్ సౌలు అతనికి గొలియాతు చంపినోడికి, గొలియాతు అంటే భయపడిపోయి మంచం కింద దాక్కున్నటువంటి సౌలు ఒక లెక్క. గొలియాతు చంపడానికి సౌలు ఎలాగలిగాడా? గొలియాతు చంపినటువంటి దావీదు మంచం కింద దాక్కున్నటువంటి సౌలుని చంపలేడా? ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ అభిషేకించబడ్డాడు సౌలు. అతనిలో ఉన్న అభిషేకాన్ని బట్టి, నాకంటే ముందుగా అభిషేకించబడ్డాడు కనుక అతనిలో ఉన్న అభిషేకాన్ని బట్టి, దేవుని యొక్క అభిషేకం అంటే ఏంటి? దేవుడి శక్తి. అభిషేకం అంటే ఏంటండి? నీళ్ళు చిలకరించడం కాదు, కొబ్బరి నీళ్ళ చిదిరించడం కాదు. అభిషేకం అంటే దేవుని శక్తి. దేవుని శక్తి ఆయనలో ఉన్నప్పుడు నేను ఆయన్ని తాకకూడదు, ముట్టకూడదు అని నిబంధన చేసుకున్నాడు. సౌలేమో దావీదుని హింసిస్తున్నాడు, దావీదేమో సౌలుని ప్రేమిస్తున్నాడు. ఆఖరికి మోయాబులో ఉన్నటువంటి గుహంలో, కొండ గుహంలో దాక్కున్నాడు. ఆయనతో పాటుగా ఇంకా 400 మంది వచ్చి దాక్కున్నారు. వాళ్ళందరినీ కూడా సైన్యంగా తీర్చిదిద్దుకున్నాడు. ఆ సైన్యంలో భాగంగా ఆయన అన్నలు, బిల్డర్లో పనిచేసిన అన్నలు, తండ్రి రష్యా కూడా మొదలై ఉన్న తల్లిదండ్రులు కూడా. ప్రభుత్వ ప్రియమైన కంటికేళ్ళతో ఆయన రక్షించబడ్డాడు. దేవుని సహాయంతో నా కేళ్ళు, నా కొండ ఆయనే, నా శైలుము, నా రక్షణ బంధము మోయాబులో ఉన్నటువంటి రాజులు ఆయనకి ఫేవర్గా పనిచేశారు. ఆయన రక్షించారు, ఆయనకి భోజనం పెట్టారు, ఆపత్తినాల్లో వారిని కాపాడారు, వారికి ప్రొటెక్షన్ ఇచ్చారు. అదే సందర్భంలో 85 మంది యాజకులను సౌలు దావీదు ఫేవర్ అనుకుని, దావీదు గారి ఫేవర్ అనుకుని 85 మంది యాజకులను కత్తితో నరికి చంపించేసాడు. ఎవరండి? ఎవరు? సౌలు అండి. 85 మంది యాజకులను చంపించాడు. ఆయన ఉన్నాడా? చివరికి 85 మంది యాజకులను చంపించాడు. యాజకుల జీవితాలు పట్టుబట్టాడంటే చివరికి ఆయన అదే కత్తితో పొడుచుకు చచ్చాడు. ఎవరో పొడవక్కర్లేకుండా పొడుచుకు చచ్చాడు. ఇది మాటకు సారాంశం. ఏదైనప్పటికీ కూడా దేవుడు అభిషేకించినటువంటి వ్యక్తుల జోలికి పోకూడదు అనేటువంటి దావీదు నీతి మనకు కనిపిస్తుంది. తప్పించుకుని పారిపోవడం ద్వారా సిగ్గు ఏమి కాదు. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు అని పౌలు చెప్తున్నాడు కదా. ఈ నిరీక్షణ, దేవునిలో నిరీక్షణ, దేవునిలో ఓపిక, దేవునిలో సహనం ఏ క్రైస్తవుని సిగ్గుపరచదు, నీతి మార్గాల్లో నడిపిస్తుంది. తగ్గించుకున్న వాళ్ళు హెచ్చించబడతారనేటువంటి రాజ్య నీతి వారికి దేవుడు కలుగు చేశాడు. రెండవదిగా పత్రిక పక్షభాగంలో స్వార్థ పాఠ్యభాగం పెట్టిన ఆలోచన చేస్తే యోహాను సువార్త 8:40-50 వచ్చిన దైవ సంబంధంలో సాధారణ సంబంధంలో వచ్చిన పిల్లల దేవుని మాటలు వింటే కనుక దేవుని బిడ్డలము, దేవుని మాటలకు ప్రతికూలంగా ఉంటే మాత్రం మనము అపవాది వింటున్నాము. మరి దేవుని మాటలు వింటున్నామా? వినటం అంటే చెబుతూ విని ఆ చెబుతూ విడిచిపెట్టేయమా? వినటం అంటే సంవత్సరాల తరబడి వింటున్నాం, ఉంటున్నాం, బతులమై ఉండే కోనేటి గడ్డి మీద కూర్చునేటువంటి 35 సంవత్సరాల కుటుంబాలు కూర్చున్నాం. శృంగార నాడు దేవాలయం మెట్ల దగ్గర, గుడి మెట్ల దగ్గర అడుగున్నటువంటి కుటుంబాలు కూర్చున్నాం అంటే సరిపోతా? బలు అర్పించడం కంటే యువ మాట వినట శ్రేష్టం. అంటే దేవుని మాట వినాలి. పత్రిక పట్టణంలో ప్రకటన గ్రంథం 2:1-7 నువ్వు ఏ స్థితిలో ఉండి పడిపోతావో జ్ఞాపకం చేసుకో. 7 సంఘాలను వచ్చినటువంటి మాటలు దేవుడు తెలియజేశాడు. 7 దీపస్తంభాల గురించి వివరించాడు. 7 సంఘాల గురించి తెలియజేశాడు. అందులో ఒక ఎపిసి సంఘం గురించి దేవుడు మాట్లాడిస్తూ ఉన్నాడు. ఆ సంఘం యొక్క ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయి? ఈ సంఘం ఒకల బెస్తిలాలు స్థాపించిన సంఘం, క్రీస్తు సంఘం 52 ప్రాంతాల్లో ఈ సంఘం గురించి
అపోస్తల కార్యాలు 20:31 చదువు ఒకసారి. చదవండి. అపోస్తల కార్యాలు 20:31. ఆ సంఘంలో పౌలు 2 లేక 3 సంవత్సరాలు పరిచయం చేశాడు. అక్కడ ప్రెసిడెంట్ స్థాపించిన సంఘం చాలా ఆత్మీయమైన సంఘం అని ప్రశంసలు కురిపిస్తున్నాడు. బాబు చెప్తున్నాడు. ఆయన సేవ చేస్తున్నటువంటి తరుణంలో పద్మాసు దీర్ఘంలో పరమేశ్వరుడు యోహాను గారు దేవుడు చెప్పిన మాటలు తెలియజేస్తున్నారు. ఈ ప్రకటన 2వ అధ్యాయం 1-7 నీ స్థితి, నీవే స్థితిలో ఉండి పడిపోతుందో జ్ఞాపకం చేసుకో. ఒకప్పుడు నీ స్థితి, ఒకప్పుడు నీవు ఉచ్చ స్థితిలో ఉన్నావు, మంచి స్థితిలో ఉన్నావు. ఇప్పుడు మంచి స్థితిలో నీవు లేవు. ఎందుకంటే ఇప్పుడు నీవు మంచి స్థితిలో లేవు. ఆ గంజి దాగి, ఆ పూరీలలో ఉన్నప్పుడు, ఆ గుడి దీపాలతో ఉన్నప్పుడు, దుప్పట్లు లేక గోరు పట్టలతో ఉన్నప్పుడు, చలితో వణికినప్పుడు, అన్నకు తమ్ముడు, తమ్ముడికి అన్న, ఒకరి పొంగలి ఒకరికి కప్పుకున్నప్పుడు, కలిసి నిద్రపోయినప్పుడు, కలిసి ఆ గంజి తాగినప్పుడు ఉన్నటువంటి ప్రేమ ఇప్పుడు లేదు. ఆ తల్లి గర్భంలో నుంచి వచ్చినటువంటి ఆ ప్రేమ ఇప్పుడు అన్నదమ్ముల మధ్య ఎందుకు లేదు? తల్లి బిడ్డల మధ్య ఎందుకు లేదు? సంఘానికి మధ్యలో ఎందుకు లేదు? సంఘ సభ్యులు ఎందుకు వర్గబోరు? ఎందుకు అధికార వ్యామోహము? నీలో గుడ్ క్వాలిటీస్, అబద్ధ బోధకులను ఇష్టపడదు, దుష్టులను సహించడం, నీ క్రియలు, నీ కష్టం, నీ సహనం నాకు తెలుసు. అపోస్తులు కాగేత అపోస్తులు అని చెప్పుకునే వారిని నువ్వు తెలుసుకునే వారిని ఖండిస్తావు, సహనం కలిగి జీవిస్తావు. అంత బాగుంది. నికోదైన బోధ నీకు ఇష్టం లేదు. అబద్ధ ప్రవక్తలంటే, అబద్ధ బోధకులను ఇష్టపడదు. మంచిది, చాలా సంతోషం. నీలో ఒకటి తప్పు. నీకు మొదట ఉండినటువంటి ప్రేమ ఇప్పుడు చదువుకున్నమాట. నీకు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అయినను నీకు ఒకటి, నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీ మీద నేను తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఓ ఎఫెసు సంఘమా, నేను చాలా పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, నేను చాలా గుడ్ అని అనుకుంటున్నావు కదా. నీలో ఏమో చెప్పనా? నేను ప్రేమ లేదు. ఏం లేదమ్మా, నీలో ప్రేమ లేదు. మరి క్రీస్తు నీ కొరకు బలైనది ప్రేమని కనపరచడానికి కదా. యేసుక్రీస్తు నీ కొరకు, నా కొరకు సిలువలో బలైంది నిన్ను నన్ను ప్రేమించి నేను మిమ్మల్ని ప్రాణం పెట్టేంతగా ప్రేమిస్తున్నాను అని చెప్పడానికే కదా. అటువంటి దేవుడిని నమ్ముకున్నటువంటి మనము అన్నదమ్ముల మధ్య ప్రేమ లేకుండా, అక్క చెల్లెళ్ళ మధ్య ప్రేమ లేకుండా, యాజకుల పరిచారకుల మధ్య ప్రేమ లేకుండా, కుటుంబానికి మధ్య ప్రేమ లేకుండా, నిందలు వేస్తూ, అపనతుల పాలు చేస్తూ, వెక్కిరింతల పాలు చేస్తూ, ఒకరినొకరు కప్పుకోవటానికి బదులు విప్పుకుంటూ ప్రేమ దోషాలని కప్పుతుందని వాక్యం తెలియజేస్తూ ఉంటే, ఎన్నో ఏళ్లుగా దేవుని వాక్యాన్ని అభ్యసిస్తున్నటువంటి మనము ఒకరి పట్ల మరొకరికి
వారికి ప్రేమను కనపరుచుకోలేనటువంటి నీచ స్థితిలో మనం ఎందుకుంటున్నామో, ఓ ఎఫెసీ సంఘమా, నీ మీద తప్పొకటి మోపవలసి ఉంది. నీకు మొదటి ఉండినటువంటి ప్రేమ నీకు ఇప్పుడు లేదు. 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం ఒకసారి. మంచి పోరాటం పోరాడుతుంది, నా పరుగు గడపటించుతుంది, విశ్వాసాన్ని కాపాడుకుంటుంది. క్రైస్తవుడు అన్నవాడు మంచి పోరాటం పోరాడాలి. ఎవడో ఒకటి ఎత్తులేదు దుఃఖలేసి అయితే క్రైస్తవుడు అనిపించుకుంటాడా? సౌలు అనిపించుకున్నాడా? సౌలు అబ్రహాము కుమారుడు అనిపించుకున్నాడా? ఎందుకని? తనలో అధికార వ్యామోహం అని అపవాది చొచ్చుకుపోయింది. సాతానుడు అనేకమైనటువంటి ప్రతికూలమైన పరిస్థితులు మన హృదయాల్లోనికి ప్రవేశింపజేస్తాడు. అన్నదమ్ములను ఆశ్రయించుకునే విధంగా, అధికారులను కించపరిచే విధంగా, తోటి స్నేహితులను విడిచిపెట్టేసే విధంగా, భార్య మీద ప్రేమ భర్తకు లేకుండా, భర్త మీద ప్రేమ భార్యకు లేకుండా, సూసైడ్లు తదితర కార్యక్రమాలను పాల్గొనేటువంటి విధంగా కుటుంబాల్ని, సంఘాలని, సమాజాన్ని అస్తవ్యస్తమైనటువంటి దీన పరిస్థితుల్లోనికి నెట్టుకొచ్చేది ఎవరు? సాతానా కాదా? దేవుడు ఒక్కడే ఉన్నాడా? సాతాను లేడా? దేవుడు మన మధ్యలో ఉంటే సాతాను ఎక్కడున్నాడు? మన చుట్టూ ఉన్నాడు. ఎక్కడున్నాడు సాతాను? గుమ్మం దాకా వచ్చాడు, గుమ్మం దగ్గర చూస్తూ ఉంటాడు. ఆ గుమ్మంలో ప్రార్థన ఉంటే ఎవరంటే లోపలికి, ప్రార్థన లేకపోతే ఇంకెళ్తాడు, వెళ్ళిపోతాడు. ఒకవేళ ఇంట్లో ఎవరైనా ఒక డ్రింకర్ ఉన్నాడు అనుకోండి, తనలోకి వెళ్ళి ఆ కుటుంబంలోకి వెళ్ళొచ్చి ఎవరు వెళ్ళకూడదా? దేవుడు ఉన్నాడు, భక్తిపరులు ఉన్నారు, ప్రార్థన చేస్తున్నాడు, మంచిది. ఆ ఇంట్లో ఒక డ్రైవర్ ఉన్నాడు, లేక ఒక వ్యసనాక్రాంతుడు ఉన్నాడు. ఆ వ్యసనాక్రాంతుడిలోకి వెళ్ళి తనలోంచి ఆ కుటుంబంలోకి వెళ్ళి అనేకమైనటువంటి ప్రతికూలమైన పరిస్థితులు సృష్టించగలిగే సామర్థ్యం అపవాదికి ఉందా లేదా? 10 మంది భక్తి పరులని ఒక భక్తిహీనుడు నాశనం చేయగలడా? చేయలేడా? చెప్పండి అమ్మా, చేయలేడా? ప్రార్థన లేదు, ఎంతలో తీయని వెళ్ళాడా? ఇప్పుడు ప్రార్థన చేస్తే నాకు భోజనం పెడతాడు, కూర్చొని వెళ్ళాడా? ఎవరు చేస్తారేంటి? సాతాను చేయిస్తున్నాడండి. దేవుని పిల్లలు భార్య బిడ్డలైనప్పటికీ, దేవుని పిల్లలు అన్నదమ్ములైనప్పటికీ, దేవుని పిల్లలు సంఘస్థులైనప్పటికీ, దేవుని పిల్లలు అధికారులైనప్పటికీ, దేవుని పిల్లలు పరిచారకులైనప్పటికీ, వారికి వ్యతిరేకమైనటువంటి మనుషుల మధ్య అపవాది సంచరిస్తూ సంఘాన్ని హింసిస్తుంది ఎవరు? తప్పుపడుతుంది ఎవరు? అపవాది సంబంధాలు, దేవుని సంబంధాల అంశం మీదుగా మనం ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నాము. నీలో ప్రేమ చల్లారిపోయింది అంటే దానికి కారణం ఏంటి? నీలో దేవుని 10 ఆజ్ఞలు, 10 ఆజ్ఞలకు విలువ, నిన్ను వదే నీ పొరుగు వారిని. 10 ఆజ్ఞలు ఒకటి కాదండి, అది 9 ఆజ్ఞలు చేసి ఒక ఆజ్ఞ పక్కనే చదవడం కుదురుగా? 9 ఆజ్ఞలు చేసి 9 కరెక్ట్గా చేసేసి ఒక ఆజ్ఞనండి ఇది నాకు కుదరదు, దీన్ని నేను ఒప్పుకోలేను అంటే దేవుడు నిన్ను ఒప్పుకుంటాడా? పరమంలో ఎవరిని విమర్శించడానికి కదండి సువార్త. పబ్లిక్ని మోడరేట్ చేయాలి, సంఘాన్ని అప్డేట్ చేయాలి, సంఘం అప్డేట్ అవ్వాలి. మనం చెప్తున్నటువంటి మాటల ద్వారా, మనం చేస్తున్న భక్తి ద్వారా, ప్రార్థన ద్వారా, పాటల ద్వారా ఇరుగు పొరుగు కలిసిమెలిసి బ్రతికే విధంగా ఆధ్యాత్మికమైన విలువలు, నైతిక విలువలు గ్రహించాలి. ఒకరి పట్ల ఒకరు ప్రేమాభిమానాలను కలిగి ఉండేటట్లుగా మన సంఘంలో, మన యొక్క గ్రామంలో ప్రేమను స్థాపించుకోవాలి. ప్రేమ అనేటువంటి దీపస్తంభాన్ని స్థాపించాలి. ప్రేమ అనేటువంటి దీపస్తంభాన్ని స్థాపించాలి. లేకపోతే నీ దీపస్తంభాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఆగిపేస్తాడు అన్నాడు. ఈ దీపస్తంభాన్ని ప్రకటన 2:10 ఒకసారి ముగిస్తున్నాను. అపవాది మిమ్మలను కొందరిని చెరలో వేయించబోతున్నాడు. మరణం కొరకు నమ్మకముగా ఉండు, నేను నీకు జీవ కిరీటాన్ని
ఫినిష్ 5 minutes ఓన్లీ. క్రిస్టియానిటీ, క్రైస్తవ్యం దేనికంటే మనం చేసింది? చక్కగా మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి కారు కొనుక్కోవాలి, మంచి భార్య బిడ్డలు కావాలి, మంచి బాబోతుడు ఉండాలి, ఎక్కడికి కాపాడడం తగ్గి జనం కావాలి కదా. మంచి బడాగా నేను బాగా మంచి లెవెల్లో ఉండాలి అంటే ఆయన కలిసాను సౌలు అన్నట్టు. ఇది రెండు గుర్తుపెడితే దీంట్లో గొప్పతనం ఏమైనా ఉందా? ఎదురుగా వందనాలు చెప్పారు సౌలుకి, వెనకాల ఏం చేశారు? వేస్ట్గా అనుకుంటాం అనుకోలేదా? అందుకే కదా దారిని అభిషేకించాడు దేవుడు. దేవుడు జీవ కిరీటం ఇవ్వబోతున్నాడు మనకి. అంతవరకు సహించాలి. ఏం సహించాలి? మంచి పోరాటం పోరాడాలి, ఆ పరులు తొదముట్టించాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఈ సూటుకోటు మాటలు, ఈ నిందలు, ఈ అపనిందలు, ఈ అవమానాలు, ఈ ఇరుకులు, ఈ ఇబ్బందులు, ఈ కరువులు, ఈ ఉపద్రవాలు, ఈ లేమి, ఈ హెచ్చుతగ్గులు అన్నీ ఎవరు కలెక్ట్ చేస్తున్నారు? క్రైస్తవం మీద, దేవుడి పిల్లల మీద కలెక్ట్ చేసేది ఎవరండి? యోగు మీద కలెక్ట్ చేసేది ఎవరు? ఎందుకని? దేవుడి నుంచి తీసుకుని బయటికి పెట్టుకుంటారు. దేవుడి నుంచి యోగును తప్పించడానికి తన యొక్క వల్ల కాల. మరి మనం తప్పించడానికి మన వల్ల అవుతుందా? అయ్యేటట్టు ఉందా? ఏ విధంగా మన మనోవైఖరి ఉంది? మనం ఏ విధంగా దేవుడిని కట్టబడ్డాము? ఏ విధమైన ప్రేమాభిమానాలను కలిగి ఉన్నాము? మొదటలో నీకు ఉండేటటువంటి పలకరింపు, మొదట్లో నీకు ఉన్నటువంటి ప్రేమ, మొదట్లో నీకు ఉన్నటువంటి మన్నన, మొదట్లో నీకు ఉన్నటువంటి ప్రశాంతత ఇప్పుడు ఉందా? లేకపోతే నీకు జీవగిరిని ఎవడిస్తాడు? ఎక్కడికి వెళ్తావు? అసలు లైఫ్ నీ ప్రయాణం ఏంటి? గోపురాలు చూసి సంతోషపడిపోయినటువంటి ఇశ్రాయేలీయులు ఆకులలో కాలిపోయారు, కారడవిలో శేషించిన జనాన్ని కాలేబు యెహోషువలు ఎంత భక్తిగా ఉండటం వల్ల వాళ్ళు వాగ్దానం చేయబడినటువంటి స్వాస్థ్యమైనటువంటి కనాను దేశానికి వెళ్ళగలిగారు. ఎంతో భక్తి చేస్తే మన భక్తి ఏ విధంగా ఉంది? మనం ఏ విధమైనటువంటి దేవుని వాక్య సంబంధమా, దేవునికి వాక్యానికి విరుద్ధంగా ఉండే సంబంధమా? దేవుని వాక్య సంబంధం అయితే ఒకరినొకరు ప్రేమించుకోవాలి, సంఘాన్ని ప్రేమతో కట్టాలి. గోళ్లతో కదండి, సంఘాన్ని ప్రేమతో కట్టాలి. ఒకరినొకరు ప్రేమతో వందనాలు చెప్పుకోవాలి, ప్రేమించుకోవాలి, మన్నించుకోవాలి. అటువంటి మన్ననే కరువైపోతే పాత నిబంధన కాలంలో ఎగువ చేసినటువంటి విధంగా కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్యి, కాలు కాలు, అన్ని నిందలు, ప్రతినిందలు, అన్ని తప్పులు, అన్ని ఒప్పులు విమర్శించడానికి మనం ఎవరు ఉంది? దేవుని పిల్లలుగా దేవుని పిల్లలను ప్రేమించగలిగితే వారిలో ఏమైనా మంచి ఉన్నా చెడ్డున్నా ప్రేమించి హృదయంలో దాచుకోగలిగితే జీవ కిరీటం పెర్ఫెక్ట్లీ ఆల్రైట్ నీకు తప్పనిసరిగా దేవుడు ఇస్తాడు. అంతేగాని వ్యర్థ అతిశయాలతో, వ్యర్థ అహంకారాలతో, గర్వాలతో మనం ఉంటే ఎంతకాలం బతుకుతున్నాం తెలుసా? నేనైతే మీకు తెలుసు ఎలా బ్రతికి వచ్చాను. ఎవడో ఉన్నాడప్పుడు రేలుకృష్ణుడు వేరే చోట వెళ్ళిపోతాడు అనుకున్నాం. నెలకొక వెళ్ళాడు. ఏమన్నాడు? నాకు అర్థం ఏంటప్పుడు తెలియక పెద్దవాళ్ళు ఆయన పక్కన ఆయన అడుగుదామండి. నాకు అర్థం ఏంటంటే అడుగుదాం అనుకుంటున్నాను. తెలియదు, నాకు అర్థం కాదు. వెళ్ళిపోతాడు అనుకున్నాము. వెళ్ళిపోకేసాడు. ఆడేమన్నా స్టాండర్డ్గా ఉంటాడా? ఆడు ఉండడం కొని మళ్ళీ పలకరింప అగ్గిపట్టెలు కలిసేది అది కదా. ఇప్పుడు తినండి అంత ఆయిస్తాయి అన్నమాట. ఏం నా కావడం, ఏం నా వేషం. ఒక్కటే చెప్తాను, దేవుడు స్వయంగా పిలిస్తే
దేవుడు స్వయంగా పిలిస్తేనే వచ్చాను. సేవ చేసి కావాల్సినటువంటి అంత అవసరం నాకు లేదు, అంత అవసరం లేదు. ప్రొఫెషన్ ఉంది, ల్యాండ్ లాట్ ఉంది, ఇల్లు ఉంది, డబ్బు ఉంది, మంచి స్కిల్ ఉంది. కానీ దేవుడు పిలిచాక భయమేసి కేవలం ఆయన సరిపోతాను. కనుక ఆయన ప్రజల్ని మా యజమాని పిల్లలు చూస్తారు. ఎవరు పిలిచారు? మీరు ఎవరి పిల్లలు? మా యజమానుడు పిల్లలు. మీరు సామాన్యులు కాదు, మీరు మా యజమాని పిల్లలు. మిమ్మల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. మా యజమాని పిల్లలు పెడితే తింటాను, పెడితే అలా ఉంటేనే మీ తండ్రి, మన తండ్రి, మీ తండ్రి నన్ను మెచ్చుకుంటాడు. అది నా కాన్సెప్ట్. తగ్గించుకోవడానికి కారణం ఏంటంటే జీతపత్యాలు తెలుసుకుంటాను. ఈ లోక సంబంధమైనటువంటి అవసరాల కోసం కాదు, కానీ దేవుడు పిలిచిన పిలుపు నమ్మదగింది, గొప్పది. కనుక మనం తగ్గించుకుంటే హెచ్చించబడతాం అనేటువంటి కాన్సెప్ట్. కనుక ప్రతి ఒక్కరు కూడా చేతులు జోడించి మీకు నమస్కరించి చెబుతున్నాను. ద్వేషం, అసూయ, ఈర్ష్య, విమతాలు, విభేదాలు మన ప్రాంగణంలో కానీ మన సంఘంలో కానీ లేకుండా గౌరవంగా పొలిమేరవతల కప్పెట్టేసింది. ప్రేమ కలిగి జీవించండి, అరమరికలు లేనటువంటి ప్రేమ కలిగి జీవించండి. అమ్మ, అయ్య, తమ్ముడు, అన్న, చెల్లి, అక్క, బావ అని నోరారా పిలుచుకొని తప్పులు గొప్పలు తీసేయండి. ధర్మశాస్త్రం తీసేసాడు దేవుడు, ప్రేమను ఇచ్చాడు. తప్పు చూపించడానికి ఇష్టపడట్లా. ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరూ, ప్రతి కుటుంబం వరకు కూడా క్షేమంగా ఉండాలని, న్యాయంగా బ్రతకాలని, ఒకరికొరకు ఒకరు ప్రాణం ఇచ్చే విధంగా ఉండాలని అటువంటి కృప పరిశుద్ధాత్మదేవుడు మీకు అనుగ్రహించుకున్నాక. ఆమేన్. సమస్త జ్ఞానం కల్పించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములను, మీ తలపులను